సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పాలనతో జగనన్న ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, దీంతో రానున్న ఎన్నికల్లో జనమంతా జగనన్న పాలన వైపే మొగ్గు చూపుతున్నారని వైసీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలంలోని ఎస్ఎన్ గొల్లపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఒక్కడే జగనన్న ఎదుర్కోలేక అక్రమ పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల్ని వంచన చేసేందుకు ముందుకొస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని ఆయన ప్రజల్ని కోరారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. బీజేపీ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు బీజేపీ వైసీపీ విధి విధానాలు ఎండగట్టారు. బీజేపీకి వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి అబ్దుల్ మతిన్ గెలుపుకి కృషి చేస్తామని సిపిఐ, సిపిఎం నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్ కుమారి, సిపిఐ నాయకులు మోదిమూడి రామారావు, లింగం ఫిలిప్, సిపిఎం నాయకులు కొడాలి శర్మ, బూరె సుబ్రహ్మణ్యం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లౌకికత్వం కాపాడాలనేటువంటి జరుగుతున్నటువంటి మతోన్మాదానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఎన్నికలుగా భావిస్తున్నాం. అయితే భారతదేశంలో మనం చూసినట్టే తరతరాలుగా యుగాలుగా విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు సమ్మేళనటువంటి భారతదేశం. అలాంటి భారతదేశాన్ని హిందూ ముస్లిం అనేటువంటి దాంతో మతోన్మాద దాంతో బీజేపీ కూటమి ప్రయత్నం చేస్తుంది. దాని వామపక్షాలు, కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇండియా కూటమి దాన్ని ఎండకట్టటాకేతో పాటు దాన్ని ఓడించాలని పిలిపించాం. ఎన్డీఏ కూటమితో పాటు వైఎస్ఆర్ పార్టీని కూడా ఓడించే, ఈ 2 పార్టీలను ఓడించనేది మేము వామపక్షాలు అట్లాగే కాంగ్రెస్ అనేటువంటి అభ్యర్థులను కూడా బలపరుస్తున్నాం. మనం చూసాం మన దేశ పరిస్థితికి చూసినట్టు దేశవ్యాప్తంగా గత సంవత్సరంలో 10 సంవత్సరాలు చూసినట్టు 389 పరిశ్రమలు ఉంటే దాదాపు 17 లక్షల మంది పనిచేస్తుంటే 14 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం 2,70,000 మంది అనేటువంటి కార్మికులు తొలగించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది. అట్లాగే మనం చూసినట్లయితే దాదాపు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే 2013 ఉద్యోగాల్లో ఉన్నటువంటి సంఖ్య 44 కోట్లు ఉంటే 22కి వచ్చేటప్పటికి 38 కోట్లు పడిపోయింది. అంటే దీన్ని బట్టి భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది, విలువల్ని కాలు రాస్తుంది. అదేవిధంగా మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాణాన్ని తెలివదాకలిచ్చి దాన్ని మళ్ళీ కొత్తగా రాయాలనేటువంటి దీన్ని తీసుకొచ్చి భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక విభిన్నమైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ మత సామరస్యాన్ని దెబ్బకొడుతూ ఈ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. మిగిలినటువంటి ఇవాళ ముస్లింలనే కాదు, క్రైస్తవుల్ని, అదేవిధంగా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీలని అందరినీ కూడా దెబ్బకొడుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి కూడా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగి ఉన్నాయి. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాలుగా జరిగినటువంటి ఎన్నికలు వేరు, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు వేరు. కారణం ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి లేకుండా అనేకమైనటువంటి దేశం అనేక సమస్యలతో ఒక పక్కన కొట్టుమిట్టాడుతుంటే ఇంకో రకంగా మత సామరస్యం ఏ విధంగా కూడా కాపాడకుండా ఒక మతోన్మాద ప్రభుత్వం కేంద్రంలో ఒక రాక్షస పాలన, రాక్షస కిరీడకు తెరలేపింది. ఒక పక్కన మణిపూర్లో మైనార్టీల మీద దాడులు, క్రైస్తవ సోదరుల మీద దాడులు, చర్చిల దహనాలు, ఇంకో పక్క ముస్లిం మైనార్టీల మీద దాడులు, ఈ విధంగా రాజ్యాంగాన్ని కూడా మార్చేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని దేశంలో ఉన్నటువంటి మేధావులు, పండితులు చాలామంది గగ్గోలు పెడతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మోడీ గారు ఒక పక్కన, మరి మోడీ గారికి రాష్ట్రంలో వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అంటే చాలామంది మనం అనుకోవచ్చు
మోడీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నారని. కానీ గత 10 సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే మోడీ గారు ఏ పనికి మాలిన బిల్లు పెట్టినా అది రైతు వ్యతిరేక చట్టమైనా. జై హింద్ మాంటిసోరీ ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జై హింద్ మాంటిసోరీ ఉన్నత పాఠశాల 44వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల పాలకవర్గ అధ్యక్షులు జి నారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ దిట్టకవి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ద్వారా విషయ అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకి సూచించారు. పాఠశాల స్థాయి నుంచి ప్రతి సబ్జెక్టు శ్రద్ధతో ఒత్తిడి లేని విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలని సకాలంలో అందిపుచ్చుకోవాలన్నారు. 2022-23 సంవత్సరంలో 10th క్లాస్ లో 560 మార్కులు సాధించి స్కూల్ టాపర్లుగా నిలిచిన ఫైజున్నిసా, జ్యోతి స్వరూప్, నసీమున్నీసాలకు పాఠశాల తరపున దిట్టకవి గుణసుందరి 1000 రూపాయల చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాలకవర్గ కార్యదర్శి అచ్యుతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోటే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లంనేని బాలశౌరి, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, బీజేపీ ఇన్ఛార్జ్ సోడిశెట్టి బాలాజీలు మచిలీపట్నం మండలం పెదయదరలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రాబోయే కాలంలో మచిలీపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జగన్ మాయ మాటలకు ఒకసారి అవకాశం ఇచ్చినందుకే రాష్ట్రం సర్వనాశనమైందని, మచిలీపట్నం పూర్తిగా అభివృద్ధి నిరోధకంగా తయారైంది కాబట్టి మరోసారి ఏదైనా చిన్న తప్పు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని స్పష్టం చేశారు. టీడీపీ సూపర్ 6 వల్ల చేకూరే ప్రయోజనాలు ఈ సందర్భంగా ప్రజలకు ఆయన వివరించారు. తొలుత పెదయాదరలో బాలశివుని ఆలయంలో పూజలు జరిపి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబేద్కర్ గారి గురించి 2 మాటలు చెప్పాలంటే, ఈ ప్రపంచంలో ఒక మేధావి అనేటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయనకి మరొకరు సాటి లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇంత పెద్ద భారతదేశానికి స్వతంత్రాన్ని వచ్చే టయానికి మనకి ఏ రకమైనటువంటి హక్కులు సమాజంలో కావాలి, పేద ప్రజానికానికి ఏ రకంగా కావాలి, అలాగే ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి హక్కులు కావాలి, వీళ్ళు రానున్నటువంటి 50-100 సంవత్సరాల్లో ఎలాంటి రిజర్వేషన్ కల్పిస్తే వీళ్ళ హక్కులకి భంగం కలగకుండా ఉంటుందనేటువంటిది ప్రపంచ దేశాలన్నిటినీ కూడా తిరిగి అందులో మరి మేలైనటువంటి రాజ్యాంగాన్ని ఎన్నుకొని ఆ రాజ్యాంగంతో పాటు మన యొక్క మన యొక్క అవగాహనలో మన యొక్క భాష, మన యొక్క ప్రజల యొక్క అవగాహన చూసి ఒక పర్ఫెక్ట్ రాజ్యాంగం గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మరి ఒకసారి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించుకుందామంటే మొట్టమొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసుకుని ప్రారంభించుకుందామని చెప్పి మరి బాలశౌరి గారు మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చినటువంటి సందర్భంలో మరి ఇప్పుడే బాలశౌరి గారు విషయాలన్నీ కూడా చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఈరోజు మనం అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని మనకు ఇవ్వడం వల్లే ఇవాళ మనం ఎంతో కొంత స్వేచ్ఛతో ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే ఆ రాజ్యాంగం యొక్క కారణం. తిరిగి ఈ రాష్ట్రంలో ఆ రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఉన్నాయి. తిరిగి ఆ రాజ్యాంగాన్ని మనం మళ్ళీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దానికోసం ఈ ఎన్నికల్లో చూసాం, 5 సంవత్సరాలు స్వేచ్ఛగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. దళితుల మీదే దాడులు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ని మరి చిత్రహింసలు చేసి అతని మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. అదే కాదు, సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ పలహారిక, వైసీపీ పెడన ఎమ్మెల్యే అభ్యర్థి రాము పేర్కొన్నారు. పెడన పట్టణంలోని 20, 21, 22, 23 వార్డుల్లో రాము, హారిక దంపతులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఇంటికి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల్ని వివరించారు. మరలా వైసీపీని గెలిపించుకుంటే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతాయని వారు పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మేలు జరిగిందంటేనే వైసీపీ ఓటు వేయాలని ఆయన తెలిపారు. వైసీపీని గెలిపించుకోకుంటే అభివృద్ధి కుంటుపడిపోతుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మోసపూరిత మాటలు చెప్పినా అవన్నీ నమ్మొద్దని వైసీపీకి ఘన విజయం చేకూర్చాలన్నారు. వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, పలు వార్డుల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 20 వార్డులు, సుమారుగా 4 వార్డులు ఈరోజు గడప గడపకి స్టార్ట్ చేశాము. ముఖ్యంగా ఈ 9వ సచివాలయం 22, 23 వార్డుల్లో
మరి ఏదైతే ఈ కాలనీ ఉందో ఈ కాలనీలో దాదాపు 80 ఇళ్ళు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ అలాగే తాగునీటికి సంబంధించి కొంచెం చిన్న ఇష్యూ ఒకటి ఉంది. పైప్ ఒకటి ఆ కలవర్తి దగ్గర రిపేర్ మూలంగా ఇక్కడికి వాటర్ రావడం లేదు. మరి అది కూడా ఒక వితిన్ 1 డేలో దాన్ని షార్ట్అవుట్ చేసి ఇక్కడ నీళ్ళు ఇప్పించడానికి ఖచ్చితంగా మేము చేస్తాము. అదేవిధంగా మరి ఈ సచివాలయం పరిధిలో బొడ్డు నాగయ్య జూనియర్ కాలేజ్ కూడా ఉంది. మరి ఆ కాలేజీకి సంబంధించి 63 లక్షల రూపాయలు ఏదైతే మనం రిపేర్స్ అలాగే మోడిఫికేషన్ కోసం అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది. ఆ వర్కులు కూడా జరుగుతున్నాయి. అలాగే మరి ఈ వార్డులో ఉన్నటువంటి స్కూల్ కూడా 18 లక్షల రూపాయలు నాడు నేడు కింద కూడా శాంక్షన్ అయినాయి, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అట్లాగే ఇంకొక బొమ్మ స్తంభం దగ్గర నుంచి కూడా 8 లక్షల రోడ్డు, అలాగే మరి గడప గడపకు సంబంధించి ఒక 40 లక్షల నిధులతో సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీకి సంబంధించి నేను ఈ కాలనీ వాసులందరూ కూడా ఒక ముఖ్యమైన హామీ ఇవ్వదలుచుకున్నాను. ఈ కాలనీలో పూర్తిగా ఇంటర్నల్ బంటుమిల్లిలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీ ఎన్నికల కార్యాలయం జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. బంటుమిల్లిలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి పార్టీ ఎన్నికల కార్యాలయం పెడన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్తో కలిసి జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలశౌరి ముఖ్యంగా పెడన నియోజకవర్గాల్లో త్రాగు సాగునీరు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికొచ్చిందని, తాము అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ పెడన నియోజకవర్గం భౌగోళికంగా సముద్ర తీర ప్రాంతం కావడంతో 2 పంటలు తప్పనిసరిని ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 పంటలు ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గ ప్రజలు తమకు అవకాశం కల్పిస్తే బాలశౌరి వేదవ్యాస సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పంచకర్ల సురేష్, బీజేపీ ఇన్ఛార్జ్ పడవల కొండ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్డీఏ చాలా బలపడతా ఉంది డే బై డే. అన్ని సర్వేలు కూడా బ్రహ్మాండంగా కూటమికి అనుకూలంగా సర్వేలు వస్తూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఒక 3 రోజుల కిందట 17వ తారీఖు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పెడన వచ్చినప్పుడు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముగ్గురికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఇటు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, ప్రజలకి, అలాగే బీజేపీ వాళ్ళకి కూడా ఆ మంచి ర్యాలీతోటి, అదే రకంగా ఆ మంచి బహిరంగ సభతోటి ప్రజల్లో ఒక సిగ్నల్ వెళ్ళిపోయింది. డెఫినెట్గా పెడన నియోజకవర్గం ఈరోజు మేము కైవసం చేసుకోబోతా ఉన్నాం, కృష్ణప్రసాద్ గారు గెలవబోతూ ఉన్నారనేటువంటి మెసేజ్ వెళ్ళిపోయింది. అదేగా పార్లమెంటు సభ్యుడిగా కూడా నాకు మంచి మెజారిటీ వస్తూ ఉంది. మరి ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఇష్యూస్ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించారు. మనకి ప్రధానంగా ఆక్వా రంగానికి ఎంతో పట్టున్నటువంటి ప్రాంతం. ఆక్వా రైతులు ఈరోజు జనసేన తరపున బందర్ పార్లమెంట్కి మరి బాలశౌరి గారు, అదేవిధంగా టీడీపీ తరపున కాగి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఈ కూటమి గెలవలసిన అవసరం ఎంతన్నా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పరిపాలన మనం చూస్తున్న ఏ విధంగా ఉంది. ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు బాగుండాలన్నా తప్పకుండా మనం ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. పెడన శాసనసభకి కృష్ణప్రసాద్ గారిని, బందరు పార్లమెంట్కి బాలశౌరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఇందాక బాలశౌరి గారు చెప్పినట్టు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఓటు వివరించి, ఫస్ట్ ఓటు పార్లమెంట్కి గ్లాసు, రెండో ఓటు మరి అసెంబ్లీకి సైకిల్కి వేయమని అది వాళ్ళ నుంచే సమాధానం వచ్చేటట్టుగా చెప్పించడం అంటే వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది మైండ్లో ఓటు వేసేవాళ్ళకి. అది చాలా అవసరం. ఇక్కడ సమస్యలన్నీ కూడా బాలశౌరి గారు చెప్పారు. నిజమే, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది.
నేను శాసనసభ్యుడిగా ఉండగా చేసిన నీటి ప్రాజెక్టులు తప్పితే మంచినీటి ప్రాజెక్టులు, ఆ తర్వాత ఏది కూడా ఇవాళ మల్లేశ్వరం వాటర్ స్కీమ్ తీసుకున్నా, ఇతర మరి పెందురు కానీ ఎక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడిన తనకు ఒక అవకాశం కల్పించాలని పెడన అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సమ్మెట బాబు కోరారు. పెడన అసెంబ్లీ స్థానానికి సమ్మెట బాబు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఒక అవకాశం కల్పించి గెలిపించాలని సమ్మెట బాబు పేర్కొన్నారు. తొలుత ఆయన బల్లిపరు గ్రామం నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడిన తనకు ఒక అవకాశం కల్పించాలన్నారు. అధికార పక్షానికి చెందిన నాయకులు తనను ఎంత అవమానపరిచినా, బెదిరింపులకు గురి చేసినా భయపడక ప్రజా సమస్యలపై పోరాడిన వాడిని తనను గెలిపిస్తే మీ కుటుంబంలో ఒకటిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్య కారణం మన పెడ నియోజకవర్గం వెనకబడిన ప్రాంతం. 90% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికైన పాలకులు ఎవరు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. నేను రైతుల తరపున ఈ నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ముఖ్యంగా రైతుల తర్వాత, రైతాంగం తర్వాత, వ్యవసాయం తర్వాత మనం పెడల్లో ఎక్కువ ఆధారపడి జీవిస్తుంది చేనేత పరిశ్రమ. ఇవాళ చేనేత పరిశ్రమ కుదేలైపోయింది. ఇవాళ చేనేత కార్మికులు కావచ్చు, కలంకారీ కార్మికులు కావచ్చు, పని లేక ఒకవేళ చీరలు లేచిన వాటిని అమ్ముకోలేని పరిస్థితి ఇవాళ పెడ నియోజకవర్గంలో ఉంది. పెడ నియోజకవర్గంలో సుమారు 15,000 మంది పైచిలకు ఈ చేనేత రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేనేత పరిశ్రమకి ఎలాంటి సదుపాయాలు చేకూర్చలేదు. ఒక జగనన్న చేనేత నేస్తమని ఒక దొంగ పథకం ద్వారా ఇవాళ కార్మికులు పట్టుకొడతా ఉన్నాడు. కార్మికులకు రావాల్సిన అనేక డిబేట్లు, అనేక నూలు కావచ్చు, ఇతరత్ర నాగాయలంక మండలంలో వైసీపీని వీడి 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. నాగాయలంక మండలంలో వైసీపీని వీడి 200 కుటుంబాలు అగ్నికుల క్షత్రియులు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా నాగాయలంకలో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొనకల్ల నారాయణరావు ఆధ్వర్యంలో 5 గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మత్స్యకార సంఘ నాయకుడు దివంగత సైకం అర్జునరావు మనవడు సైకం దినేష్ ఎదురుమండి దీవుల నుంచి తన అనుచరులతో కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అతన్ని అర్జెంటుగా మీరు పార్టీలో చేసుకుని తెలుగుదేశం కండువా కట్టి అతన్ని తెలుగుదేశంలో చేరుకున్న నాయకుడిగా అతను ప్రోత్సహించాలని చెప్పి విపరీతంగా వదిలిపెట్టారు. అంటే అంత అజ్ఞానం పార్టీలోకి రాకముందే అంతమంది తను ప్రేమించారంటే హృదయపూర్వకంగా నేను కూడా అభినందిస్తా ఉన్నాను. నువ్వు తప్పనిసరిగా రాజకీయాల్లో రాణించాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, దారి తప్పకూడదు. ఇవాళ రాజకీయాల్లో రాకముందు నాకేమైనా గొడవలు ఉన్నాయేమో కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఒక్క గొడవ కూడా లేదు. మరి పైన ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు మా సంగతి. మేము కూడా రాజకీయాల్లో రాకముందు పౌరుషు ప్రతాపము అన్ని అనుభవించాం. రాజకీయాలు వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత అన్ని పక్కన పెట్టాలి. ఓర్పుగా ప్రతిదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. మరి నువ్వు చక్కగా తప్పనిసరిగా నువ్వు రాణించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది మన మాతృ సంస్థ. ఇవాళ మన బుద్ధప్రసాద్ గారి గెలుపు కోసం మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇవాళ మంచి మెజారిటీతో గెలుస్తారు. బుద్ధప్రసాద్ గారు అమలు పరిస్థితుల్లో మన పార్టీ కలిసి కూటమిగా ఏర్పడి దుష్ట జగన్ పాలన అంతమొందించడానికి రాష్ట్ర శ్రేయస్ దృష్ట్యా, పలు బలహీనతల శ్రేయస్ దృష్ట్యా రాష్ట్రంలో కలిసి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ నుంచి కొంతమంది సోదరులు జనసేన చేయడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళ సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఇష్టపడతారు. వారి యొక్క మనోభావాలను గౌరవించి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మన లక్ష్మణరావు గారిని, నేను కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ ఉద్దేశం ఏంటి? జనసేన వెళ్తాం, అది మా మిత్రపక్షమే. తెలుగుదేశం వెళ్తాం, అది మాకు సొంత పార్టీ. ఈ 2 పార్టీలు ఎవరికి ఇష్టం జాగ్రత్త చేద్దాం. ఈ రోజున నారాయణ మండలంలో తెలుగుదేశం పార్టీకి ఒక వ్యక్తి పట్టు కూటమికి మంచి విజయం సాధించాలని పట్టుదల 2 లక్ష్మణరావు కానీ, లేకపోతే మా నాని కానీ, మా సర్వాజ్ గారు కానీ తెలుగుదేశం నాగార్జున మండల నాయకులతో పట్టుదల కలిగింది. ఏమైనా సరే మనం గతంలో అంతకుముందు నాగార్జున మండలంలో ఎప్పుడు కూడా
జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకుడు బడేటి వెంకటరమణ అన్నారు. మచిలీపట్నం జనసేనలో అసమ్మతి రాగం మొదలైంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణపై పార్టీ 6వ డివిజన్ ఇన్ఛార్జ్ బండేటి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను డివిజన్ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం 50 డివిజన్లుంటే నన్ను ఒక్కన్నే మార్చాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మీరు 50 డివిజన్లో ఆర్కే గారు మీరు 50 డివిజన్లో ఇన్ఛార్జీలు పెట్టారా? 50 డివిజన్లో బూత్ కమిటీలు వేశారా? ఈ 50 డివిజన్లో ఇన్ఛార్జీలు మార్చినప్పుడు 6వ డివిజన్ ఇన్ఛార్జీ ఎందుకు కనబడ్డాడు నీకు? 6వ డివిజన్లో బూత్ ఏజెంట్లుగా కానీ మీ కనుసైకిల్లో 4 పనిచేసిన వ్యక్తులను చూపించండి. పలానా రోజున జనసేన పార్టీకి ఇగో ఈ 5 పనిచేశారు అని. ఆ వ్యక్తులు ఎవరో మీకు కనపడలేదా? ఇవాళ రోజు 6వ వార్డులో బడేటి వెంకటరమణ అనే వ్యక్తిని తీసి వేరే వ్యక్తిని పెట్టాల్సినంత అవసరం మీకేం వచ్చింది? అంటే మీరు వైసీపీకి పనిచేస్తున్నారా? జనసేన పార్టీ బాలశౌరి గారికిను మన కొల్లు రవీంద్ర గారికి పనిచేస్తున్నారా? మీరు ఎవరి మాట వినుకోకుండా మీరు నియంత్రణగా పోగడగా పోతే దీనికి మీరు ఎక్కడికే దీన్ని చూపిస్తున్నారు. ఈ వార్డు ఒక ఎఫెక్ట్ 5 వార్డుల మీద చూపిస్తుంది. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను, మొత్తం నేను అందరి దగ్గర తిరిగి అందరికీ చెప్పా. ఎవరు చూసినా మీరు ఎవరి మాట వింటలేదన్నారు. పార్టీ మీది కాదు, పార్టీ ప్రజలది. కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మీరు నాయకులు, మీరు మాకు పవన్ కళ్యాణ్ గారు పంపించిన నాయకులుగా మీరు ఉన్నారు. అంతవరకే. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఎవరినైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బంటుమిల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన బంటుమిల్లి మండలంలో చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక చర్యలకు పాల్పడటం సంచలనం రేపింది. బంటుమిల్లి మండలం నాగన్న చెరువు శివారు గ్రామం నెహ్రూ నగర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికపై అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని గ్రామస్తులు సదరు కీచక ఉపాధ్యాయుడిని బంటుమిల్లి పోలీసులకు అప్పగించారు. మండల విద్యాశాఖాధికారిని పనిచేయుచున్నానండి. నా పేరు త్రిపుర సుందరీదేవి. ఈరోజు నేను విఎస్టీ టీమ్ 3 అనే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాను. మార్నింగ్ సర్పంచ్ గారు నాగన్న శివారు గ్రామ సర్పంచ్ గారు నాకు ఈ విషయం గురించి చెప్పారు. నేను వచ్చేసరికి ఆయన గురించి తెలిసింది ఏంటంటే పోలీసులకు అప్పగించడం జరిగింది. ఆ గ్రామస్తులే ఆయన మీద కంప్లైంట్ చేసి అక్కడ పోలీసులకు అప్పగించడం జరిగిందని చెప్పారు. అదే విషయాన్ని మా పై అధికారులకి తెలియపరచడం జరిగింది. జస్ట్ ఇప్పుడే ఆయనకి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఆయనకు అందించే బాధ్యత మా మండల అధికారులుగా మా మీద ఉంది కాబట్టి జస్ట్ ఇప్పుడే సస్పెన్షన్ ఉత్తర్వులు ఆయనకు అందించడం జరుగుతుంది. తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా ఆయన సస్పెన్షన్లోనే ఉంటారు. ఇది ఎంతకాలం అనేది ఈ డిసిప్లినరీ మొత్తం అంతా కూడా ఇంతకాలం అనేది మనకి తెలీదు. అది తదుపరి జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఆయనకి సస్పెన్షన్ అలానే ఉంటుందని తెలియజేస్తున్నానండి. ఆయన పేరు బొల్లిముంత రామానంద్ సాగర్, ఎస్జిటి ఉపాధ్యాయుడు. ఆయన ఎంపీపీఎస్ నెహ్రూ నగర్ పాఠశాలలో పనిచేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఆయన? జస్ట్ ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లోనే జాయిన్ అయ్యారండి. గూడూరు మండలం నుంచి వచ్చి ఉన్నారు. అతను సర్వీస్ అంటే దాదాపు 15 సంవత్సరాల దాకా ఉంటుందండి. సుమారు 40 సంవత్సరాలు పైబడి ఉంటారు. బంటుమిల్లి మండలం నాగన్న చెరువు పంచాయతీ పరిధిలోని నెహ్రూ నగర్ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ నందు 2nd క్లాస్ చదువుతున్న బాలికపై అదే స్కూల్లో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్న బి రామానంద సాగర్ అనువారు పలుమార్లు ఆ బాలికపై అత్యాచారం చేశారని ఆమె తల్లి ఇచ్చిన రిపోర్టుపై బంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం అయింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.